మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ అనే పనికి ఉపాధి హామీ పథకాన్ని అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం వల్ల పేద వలస కూలీల పని హక్కును కోల్పోతారని, నిరుపేద కూలీ ప్రజలు జీవన ఉపాధి కోల్పోతారని, ఆర్థికంగా స్థిరపడడానికి ఉన్న ఒకే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా దుర్మార్గమని చర్యను, దీనివలన వలసలు పెరుగుతాయని మాజీ కేంద్ర మంత్రివర్యులు కిల్లి కృపారాణి తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష స్థానిక మున్సిపల్ ఆఫీసు గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షులు సనపాల అన్నాజీరావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్ తమ నిరసనలు తెలియజేస్తూ, పనికి ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పని హక్కుగా కూలీకి ఉండేదని, ఈ పథకం రద్దు వలన గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద సన్నకారు చిన్నకారు రైతుల భవిష్యత్తులో పనిపై హక్కును కోల్పోవడమే అని అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ కన్వీనర్ డాక్టర్ జీవి తేజస్వరరావు, ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహాదారుల మండలి మాజీ సభ్యులు మంత్రి నరసింహమూర్తి, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు కరిమజ్జ మల్లేశ్వరరావు, మాసుపత్రి చక్రవర్తిరెడ్డి, నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, హెచ్చర్ల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆబోతుల వెంకటనాయుడు, పాతపట్నం కోఆర్డినేటర్ మజ్జి మురళీమోహన్, డీసీసీ ఉపాధ్యక్షులు ఇజ్జురోతు రమణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పూడి కిరణ్ కుమార్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాన్బాసా, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, డీసీసీ జాయింట్ సెక్రటరీ బేరి వెంకట్రావు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేశాల మల్లిబాబు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మీడియా సెల్ కోఆర్డినేటర్ లకినేని సాయిరాం, బొడ్డేపల్లి రవికుమార్, సిఐటి తిరుపతి, సిపిఎం నాయకులు, రైతు సంఘం నాయకులు, పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. తక్షణమే ఆ నిర్ణయం ఏదైతే ఉందో, పాత చట్టాన్ని రద్దు చేసే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం సుమారు 25 లక్షల ఎకరాలు పేద ప్రజానికి చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చేసుకోవటమే కాకుండా పూడికలు తీశారు. చెరువు పూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి అని ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. మరి అటువంటి చక్కనైన చట్టాన్ని ఈరోజు తీసేసి పేదలు కొట్టగొట్టి వారి రాజ్యాలు ఎలారన్నది ప్రజలు చర్చిస్తున్నారు. సో దీని పట్ల వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్ఈజీపీ చట్టంలో పేదవాడికి 400 రూపాయలు వేతనాలు చెల్లించాలని, గడిచిన కాలంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాలు 90%, 50%, 75% మెటీరియల్ కాంప్లెంట్, 100% లేబర్ కాంప్లెంట్ ఏ విధంగా ఇచ్చేదో ఈరోజు కూడా అదేవిధంగా ఇవ్వాలని, ఈరోజు వారు తీసుకునే కొత్త నిర్ణయం వల్ల టోటల్గా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ పరిధిలోకి ఎన్ఆర్ఈజీపీ చట్టాన్ని ఆ విధంగా కాకుండా పంచాయతీల్లో పరిపాలన నిర్దేశించే విధంగా, పంచాయతీలోనే గ్రామ సభలు పెట్టి ఆ పనులు నిర్ణయించుకునే విధంగా అవకాశం ఇవ్వాలని, ఆ అవకాశం ఇచ్చేదాకా మరలా ఎంజీఎన్ఆర్ఈ చట్టం పునరుద్ధరించేదాకా మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కొనసాగిస్తామని ఎన్డీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు.